Good morning, my dear students. This is Mr. Subharu, sir, founder and director of Ashoka Eastern Circle, Ashok Nagar Express, Haidu. సో దేశంలోనే అత్యున్నతమైన పరీక్ష హైయెస్ట్ అండ్ టాపెస్ట్ అండ్ టఫెస్ట్ ఆల్సో ఎగ్జామ్ ఏదైనా ఉందంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. దీన్ని మనం సింపుల్గా సివిల్స్ ఎగ్జామ్ అని ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ అని కూడా అనుకుంటాం. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నా, ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నా అని చెప్తూ ఉంటారు బయట. ఇది చాలా టాప్ జాబ్ ఇన్ ది కంట్రీ. ఇంకా దీన్ని మించింది లేదు. ఐఏఎస్ అనేది ఒక టాప్ ఉంది గవర్నమెంట్. యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ పక్కా ప్లాన్గా ఎగ్జామ్ జరుగుతుంది. మినిమం 1500 వేకెన్సీస్ తోటి 1000 to 1500 మధ్యలో వేకెన్సీస్. దాదాపు ఒక మనకి ఇందులో సివిల్ సర్వీసెస్ 20 పైగా సర్వీసెస్ ఉంటాయి. ఒకటే ఎగ్జామ్ 20 పైగా సర్వీసెస్ ఏమన్నా మీకు తెలుసు. ఈ ఎగ్జామ్ 3 స్టేజెస్లో ఉంటుంది: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఫస్ట్ మన ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్లో ఏ సిలబస్ ఉంటుందో మెయిన్స్లో అదే ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ కూడా ఆల్మోస్ట్ దీని మీద మనకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. మెయిన్స్ అంతా డిస్క్రిప్టివ్ టైప్లో ఎస్ఏ టైప్లో రాయాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మీరు ఏ మీడియంలో రాసుకోవచ్చు, తెలుగు, ఇంగ్లీష్, ఏ మీడియంలో రాసుకోవచ్చు. తర్వాత ఏ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా సివిల్ సర్వీసెస్ రాయొచ్చు. ఎనీ డిగ్రీ బిఏ, బీకామ్, బీఎస్సీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఏదైనా డిప్లొమా, ఏ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా సివిల్ సర్వీసెస్ రాయొచ్చు. ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది, ప్లాన్గా ఉంటుంది. దీనికి 2 ఏళ్ళు కానీ కష్టపడితే ఖచ్చితంగా మనం సివిల్ సర్వీసెస్ సాధించాలి. 2 years, 1 year అంతా కోచింగ్, సిలబస్ ఏమన్నా తెలుసుకోవాలి. సెకండ్ ఇయర్ అటెంప్ట్ ఇస్తే ఒక ప్లాన్గా, ఒక స్ట్రాటజీగా వెళ్తే, మా స్ట్రాటజీ కానీ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు 2 ఏళ్లలో, అంటే 1 year సిలబస్ అంతా కోచింగ్, 2 సెక్షన్, అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే 1 yearలోనే వచ్చినట్టు అన్నమాట. 2 ఏళ్ళు మీరు కానీ టైం కేటాయించగలిగితే దీంట్లో మనం సాధించవచ్చు. ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ చేసిన అనుభవంతో నేను చెప్తున్నాను. ఎంతోమందిని తయారు చేశాను విద్యార్థులు, దేశవ్యాప్తంగా ఐఏఎస్ ఐపీఎస్లో పనిచేస్తాను. సో ఈ స్ట్రాటజీ అనేది మేము ఎలా అంటే చాలా లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకుంటాం ప్రతి ఒక్కళ్ళకి. సో వీళ్ళు ఇక్కడ రాయడం ఎలా, న్యూస్ పేపర్ చదవడం ఎలా, ఎన్సీఆర్టీ బేసిక్స్ ఎలా, ఎలాంటి మెటీరియల్, ఎలాంటి స్టాండర్డ్ బుక్స్ చదవాలి, ఎలా నోట్స్ మేకింగ్ చేసుకోవాలి, దాన్ని ఎలా వాళ్ళు ప్రజెంట్ చేయాలి, ఆన్సర్ ఎవల్యూషన్ ఎలా ఉంటుంది, ఆన్సర్ ఎలా ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, పర్ఫెక్ట్ ఆన్సర్ ఎవల్యూషన్ ఉంటుంది, ఫీడ్బ్యాక్ ఉంటుంది, రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. అటు తెలుగు వాళ్ళకు ఉంటాయి, ఇటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఉంటాయి. రెగ్యులర్ క్లాసెస్ వస్తాయి. క్లాసెస్లోనే మీకు ఒక టాపిక్ ఇచ్చి అది ప్రిలిమ్స్ ఎలా వస్తుంది, మెయిన్స్లో ఎలా వస్తుంది, ఇంటర్వ్యూలో ఎలా వస్తుంది. సో ఇలా కానీ మీరు స్ట్రాటజిక్గా కానీ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు 1-2 yearsలో మీరు ఐఏఎస్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ లాంటి దాదాపు 20 పైగా సర్వీసెస్ ఉన్నాయి. ఒకటే పరీక్ష. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. అందరూ వినండి, వీడియో ఓపికగా చూడండి. ఇంకా మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. గ్రూప్ 1 రాసి రాలేదు సార్, గ్రూప్ 1 టైం వేస్ట్ అయింది అనుకునే వాళ్ళందరూ, ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ, ఏ మీడియం అయినా సరే పర్లేదు, కేవలం ఒక 4-5 సబ్జెక్టుల మీద పట్టుంటే సివిల్ సర్వీసెస్ వచ్చేస్తాయి. కేవలం ఒక 4-5 సబ్జెక్ట్: హిస్టరీ, ఎకానమీ, పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్. రెస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అన్ని కూడా చాలా మైనర్ రోల్ ఉంటాయి. సో అందుకని మేజర్గా ఒక 5-6 సబ్జెక్టుల్లో, ఒక 5 సబ్జెక్టుల్లో కానీ మీకు బాగా కమాండ్ ఉంటాయి, మీరు ఐఏఎస్ అయినట్టు. ఎందుకంటే ఈ ఎగ్జామ్లో మీకు 40-50% మార్క్స్ వస్తేనే ఐఏఎస్ అవుతారు. 40-50% మార్క్స్తోనే అవుతారు. కేటగిరీ ఉన్నవాళ్ళు 40-45%లో అవుతారు. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ 45-50% ఎక్కడ వచ్చినా కానీ మీరు ఐఏఎస్ అవుతారు. 50% వస్తే టాపర్ అవుతారు మొత్తం టోటల్ మార్క్స్. మనకున్న 2025 మార్కులకు గాను మనం ఒక 100లో ఒక 50% లేదా 45% వచ్చిన ఐఏఎస్ అవ్వడానికి అవకాశం ఉంది. మేము ఒక స్ట్రాటజిక్గా లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకొని ఇక్కడ హోమ్ ట్యూషన్ లాగా పిల్లల్ని కూర్చొని పెట్టి మీరేం రాస్తున్నారు, ఎలా రాస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెక్ చేస్తాం. ఇలా రాయాలి. ఒక పూట క్లాసులు ఇవ్వటం, ఒక పూట వాళ్ళకి స్టడీ అవర్స్ ఇవ్వటం. స్టడీ అవర్స్లో మీరు ఏం చదవాలి, ఏం రాయాలి, ఉదయం నేర్చుకున్నది ఏం రాస్తున్నారు, ఇలా స్ట్రాటజిక్గా ఫాలో చేస్తాం మేము. వీళ్ళని పేపర్ అనాలిసిస్ ఉంటుంది, మ్యాగజైన్ అనాలిసిస్ ఉంటుంది, 100 బుక్స్ ఇస్తుంది. ఇలా చదవటం వల్ల సివిల్స్ ఈజీగా వచ్చేస్తుంది. దీంట్లో భాగంగా మీరు ఎప్పుడైనా గ్రూప్ 1 లాంటివి పడ్డప్పుడు రాసుకుంటే గ్రూప్ 1 కూడా ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి ఊరికే టైం వేస్ట్ చేసి 5 ఏళ్ళు 6 ఏళ్ళు పాటు చదివాను సార్, సివిల్స్ ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయాలనుకుంటే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఢిల్లీ వెళ్ళి లక్షల్లో ఫీజులు, 5 లక్షలు 6 లక్షలు ఢిల్లీలో 3 lakhs 4 lakhs 5 lakhs ఫీజులు కట్టి అక్కడ ఉండి దాదాపు 10 to 15 lakhs ఖర్చు పెట్టుకొని వచ్చి ఒక్కసారి కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేయనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
ఎందుకంటే ఇది ఒక స్ట్రాటజిక్ ఎగ్జామ్, ఇది ఒక లాజికల్గా ఉంటుంది, అది తెలిస్తేనే ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతాం సివిల్. కాబట్టి 2 ఏళ్ల పాటు నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు సివిల్ సర్వీసెస్ సాధిస్తారు, ఐఏఎస్లు అవుతారు, గ్యారంటీగా ఐఏఎస్ అవుతారు. నేనే చెప్తాను మిమ్మల్ని, మీరు ఎప్పుడు ఐఏఎస్ అయ్యేది, మీరు రాసేదాన్ని బట్టి, మీ హార్డ్ వర్క్ని బట్టి మీరు నాకు తెలిసిపోతుంది అనమాట, మీరు ఎలా అవుతారు అనేది. నేనే చెప్పేస్తాను మీకు, మీరు పక్కా ఐఏఎస్ వస్తుంది మీకు. సో నా ప్రొటెక్షన్ ఇప్పుడు తప్పు కాదు. చాలా మందికి నేను వాళ్ళ ప్రిపరేషన్లో ఉండగానే నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఇలా ఎంతోమంది మంచి మంచి ర్యాంకులు సాధించారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.